హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ మోనికా. ఎలా ఉన్నారు గైస్? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మటన్ సూప్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా 6 వెల్లుల్లి రెమ్మలు, ఇంచు అల్లం, 2 పచ్చిమిరపకాయలని కచ్చాపచ్చాగా దించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1/2 కిలో బోన్స్ని తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసి కుక్కర్లో వేసి 4 కప్పులు వాటర్ వేసుకుని 1 టీ స్పూన్ సాల్ట్ వేసి హై ఫ్లేమ్లో చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవడం వల్ల మటన్లో ఉన్న తేటంతా కూడా పైకి తేలుతుంది. ఇదంతా కూడా తీసేసుకోవాలి. ఎందుకంటే ఇది తీసుకోవడం వల్ల మటన్ సూప్ టేస్ట్ చాలా బాగుంటుంది, నీచు వాసన రాకుండా. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ ధనియాలు, ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 2 యాలకులు, 1 బిర్యానీ ఆకు, కొద్దిగా కొత్తిమీర కాడలు, మనం ముందుగా దంచుకున్న వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చిని కూడా దీంట్లో వేసుకుని 1 టీ స్పూన్ పసుపు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మూత పెట్టేసి 10 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. 10 విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకుని ఒకసారి కలుపుకొని మళ్ళీ 1 లీటర్ వాటర్ వేసుకుని అరగంట పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అంతసేపు ఎందుకు కుక్ చేసుకోవాలని అంటే బోన్స్లో ఉన్న సారం అంతా కూడా బయటకు వస్తుంది. ఎక్కువసేపు మరిగించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది సూప్. అరగంట పాటు మరిగించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని మరొక కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి 1 స్పూను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం తరుగు, 1 స్పూను వెల్లుల్లి తరుగు, 2 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ మారిన తర్వాత 3 స్పూన్లు శనగపిండిని వేసుకుని కొద్దిగా కారం వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని. శనగపిండి ఎందుకు వేసుకోవాలంటే శనగపిండి వేయడం వల్ల సూప్ కొంచెం చిక్కదనం వస్తుంది. శనగపిండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సూప్ దీంట్లో వడగట్టుకుని వేసుకోవాలి. చికెన్లో ఉన్న వేస్ట్ అంతా కూడా తీసేసి బోన్స్ మాత్రమే వేసుకోవాలి. బోన్స్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉంచి సాల్ట్ సరిపోకపోతే వేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూప్ అయితే రెడీ అయిపోతుంది. సూప్ ఏదైనా సరే వేడిగా ఉన్నప్పుడే తాగాలి, చల్లారిపోతే అంత బాగోదు. వేడిగా ఉన్నప్పుడే టేస్ట్ తెలుస్తుంది, చాలా బాగుంటది కూడా. నేను చేసిన ఈ మటన్ సూప్ చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.